మంచి మార్గమోయమ్మ సద్గురుని బోధ ఎంత మంచి మార్గమోయమ్మ ఎంత మంచి మార్గమమ్మ వింతలేమియులేనిదమ్మ చింతలన్నీయు బాపునమ్మ భ్రాంతి రహితము చేసునమ్మ ఎంత మంచి మార్గమోయమ్మ సద్గురుని బోధ ఎంత మంచి మార్గమోయమ్మ ఆది అంతములేనిదమ్మ నాది నీదనరానిదమ్మ వాద భేదములేనిదమ్మ ఆది కానాదైనాదమ్మ ఎరుక మరుపులు లేనిదమ్మ మరుగులేకనయున్నదమ్మ తరుగు పెరుగులు లేనిదమ్మ పరము పదమయ్యున్నదమ్మ ఎంత మంచి మార్గమోయమ్మ సద్గురుని బోధ ఎంత మంచి మార్గమోయమ్మ నామనీమములేనిదమ్మ కామ మార్గము కానిదమ్మ ప్రేమతో గురువేడవమ్మ మమతలన్నీయు వీడునమ్మ మక్కువతో తెలియవమ్మ ఎక్కువైన పరమోయమ్మ దిక్కు దిక్కులయందునమ్మ పిక్కటిల్లుచున్నదమ్మ ఎంత మంచి మార్గమోయమ్మ సద్గురుని బోధ ఎంత మంచి మార్గమోయమ్మ సంశయంబులు లేనిదమ్మ హింసయన్నడు ఎరుగదమ్మ హంస సూత్రముగానిదమ్మ అంతటా నిండున్నదమ్మ నిత్య నిత్యముగానిదమ్మ సత్యమైన పరమోయమ్మ నిత్యము పూజించవమ్మ గురుడు పరమో చూపునమ్మ ఎంత మంచి మార్గమోయమ్మ సద్గురుని బోధ ఎంత మంచి మార్గమోయమ్మ
ద్వాదశిని తెలియవమ్మ, షోడశిని వీడవమ్మ, పంచదశిని స్వప్న మనచు పరము పదము గాంచవమ్మ. గురుడు బురహను ప్రభుడోయమ్మ, సత్యయాఖ్యుని బిలసేనమ్మ, పరము జూపి ఎరుక బాపి జన్మరహితము చేసునమ్మ. ఎంత మంచి మార్గమోయమ్మ సద్గురుని బోధ. అవ్యక్తం పర్యుపాసతే శ్రద్ధయా పరయోపేతాస్తే మే యుక్తమానతా సంగ్రహం సర్వత్ర సమబుద్ధయా తే ప్రాప్నువంతి మానైవ సర్వభూతహితే రతాః క్లేశోధికతస్తేషాం అవ్యక్తాసక్తచేతసాం అవ్యక్తాని గతిర్దుఃఖం ఏకవర్గయాప్తిరే తేషామహం గుణ్యేతు సర్వాణి కర్మాణి నైసన్యస్య మత్పరా అనన్యనైవ యోగేన మాం ధ్యాయేత ఉపాసతే తేషామహం సముద్ధతా మృత్యు సంసార సాగరాత్ భవామి నాశిరత్ పార్థ మయ్యేవ విదితేజసః ధ్యానం విశిష్యతే ధ్యానాత్ కర్మఫలత్యాగం సాగచ్ఛాంతి అనంతరం అజేష్ఠా సర్వభూతానాం మయిత్రాం కర్ణయేవ చ నిర్మమో నిరహంకారః సమదుఃఖ సుఖశమేయం సంతుష్ట సతతం యోగి యథాత్మా దృఢనిశ్చయః మయ్యర్పిత మనో బుద్ధి యో మద్భక్త సమే ప్రియః. జయ సద్గురు బ్రహ్మరాజ్ కీ జై. సాధులచే విన్నది ఏ సాధనో సాధనాలందు మరి తేరాకు నదో నిందునకు ప్రకటమశలుడవని నునించినాను కదలకు వాడి ప్రార్థించినాను. ఇంచేల స్వామి ఇచేయవయ్యా హృత్పేట మరి పుట్టపర్తి గురుభక్తులైనటువంటి కటకం సుబ్రహ్మణ్యం గారు మరియు లక్ష్మి గారు మరియు వారి కుటుంబ సభ్యులందరూ కొడుకులు, కోడళ్ళు, మనవాళ్ళు, మనవరాళ్ళు, మొత్తం టోటల్ ఫ్యామిలీ మరి పుట్టపర్తి నుంచి ఇక్కడికి రావడం, వాళ్ళ బంధువులు కూడా ఇక్కడికి రావడం, వచ్చి వాళ్ళు ప్రతి సంవత్సరం కూడా ఏదో ఒక మంచి ఉపయోగపడే ఆశ్రమానికి పనులు చేస్తూ ఉన్నారు. మరి బ్రహ్మేశ్వరరావు గారు ఇంకా ఏదో కలిసి కిటికీ లెక్కలు ఇవన్నీ కూడా జరిగింది. ఇంకా చిన్న చిన్న బాగా చాలా క్యాలెండర్ కాకుండా ఇది ఉయ్యాల అనేది ఒక అద్భుతమైనటువంటి ఆలోచన వాళ్ళకి సుబ్రహ్మణ్యం గారి దంపతులకి లక్ష్మి గారికి వాళ్ళకి రావడం. ఇంత శ్రమపడి మొత్తం 15 మంది దాకా వచ్చారు పుట్టపర్తి నుంచి. మొత్తం ఇంటికి కాలం పెట్టారు, ఇంట్లో వాళ్ళు లేకుండా. అది మామూలు విషయం కాదు. మళ్ళీ ఇంకొక విషయం ఏంటంటే ఈ ఉయ్యాలు చూసుకొచ్చారు. ఇదంతా అయింది. బాలచంద్ర గారిని పాటలు రాయమంటే
వారు 3-4 మంచి పాటలు ఇందాక ఆత్మరామయ్య అనే పాట 3-4 పాటలు రాశారు. వారు కూడా నాకు మాతోనే మాట్లాడి తెలిసింది ఏంటంటే పాట రాయాలంటే ఆ రోజు అన్నం తిన్నట్టు ఉపవాసం ఉంటే రాస్తారట. ఏది పాట మంచిగా రావటానికి అట్లా మరి మంచిగా మన మీద అభిమానంతో మంచిగా పాటలు కూడా నియమాలు రాశారు. కొన్ని సందర్భాల్లో వ్యాసుడు ఉపయోగపడ్డాడు సత్యవతికి. అయితే వ్యాసుడు అనేది ఇప్పుడు ఒక స్టేట్ ఉందనుకోండి, ముఖ్యమంత్రి అని, గవర్నర్ అని ఇట్లా ఉంటాయి కదా పోస్టులు. అట్లానే ఒక్కొక్క మన్వంతరానికి ఒక్కొక్క వ్యాసుడు ఉంటాడు. ఆ మన్వంతరంలో ఆయన కృష్ణద్వైపాయనుడు వ్యాసుడు, మళ్ళీ తర్వాత వచ్చే మన్వంతరంలో ఇంకొకరు వ్యాసుడు. అది పోస్ట్. వ్యాసుడు అనేది ఒక పోస్టు. ఆ వ్యాసుడు అనేటటువంటి పోస్టులో కృష్ణద్వైపాయనుడు అనేటటువంటి వాడు ఇప్పుడు వర్క్ చేస్తున్నాడు. ఆ వ్యాసుడు పోస్టులో గవర్నర్గా పలానా, ముఖ్యమంత్రిగా పలానా, మళ్ళీ వచ్చే మన్వంతరంలో ఈ పోస్టు మళ్ళీ పురాణాల్లో డిక్లేర్ అయ్యాము వచ్చేదానికి వ్యాసుడు. ఈ రకంగా వ్యాసుడు మనకు చేసిన ఉపకారం ఏమిటి అంటే ఒక భాగవతాన్ని అందించాడు, భారతాన్ని అందించాడు, మళ్ళీ ఉపనిషత్తులను ఒక వర్గీకరించాడు, క్రోడీకరించాడు, మళ్ళీ తర్వాత భగవద్గీతను మనకు అందించడం వ్యాసైన. అలాంటి వ్యాసుడు యొక్క పుట్టినరోజు గురు పౌర్ణమిగా మనం కూడా జరుపుకుంటాం. ఇప్పుడు నేను రావడం చాలా సంతోషం. తర్వాత ఇప్పుడు ఇందాక మన పిల్లోళ్ళు ఎవరు వికాస్ వాళ్ళు, ఖమ్మం వాళ్ళు, సిటో వాళ్ళు ఏ అధ్యాయం చదివారమ్మా? 12వ అధ్యాయం పేరు భక్తి యోగము. 12వ అధ్యాయం పేరు భక్తి యోగము. భక్తి యోగము అన్న 12వ అధ్యాయం మీరు ఎవరైనా చదివితే భక్తి యోగంలో పూలు కానీ, అక్షంతలు కానీ, హారతి కర్పూరాలు కానీ లేవు. అందులో భక్తి అంటే ఏమిటి అనేటటువంటి అంశాన్ని చాలా లోతుగా విశ్లేషించడం జరిగింది. 12వ అధ్యాయానికంటే పూర్వము 11వ అధ్యాయంలో విశ్వరూప సందర్శన యోగం, విశ్వరూప సందర్శన యోగం. 10వ అధ్యాయంలో విభూతి యోగం. ఈ రెండిట్లో అక్కడక్కడ అతని యొక్క పరమాత్మ తన యొక్క సాకార విభూతులను తెలియజేయడం అన్నమాట. సాకార విభూతులు అంటే నేను వృక్షాలలో అయితే ఫలాలు వృక్షాన్ని, లేకపోతే జంతువులలో అయితే కామధేనువుని, కల్ప వృక్షాన్ని, ఐరావతాన్ని, ప్రహ్లాదుని, రాక్షసులలో అయితే ప్రవహించే వాటిలో నదిని, లేకపోతే ఒకే అక్షరంగా వాటిలో ఓంకారాన్ని, ఇట్లా మరి 10వ అధ్యాయం అంతా కూడా నడిచిందన్నమాట. నడిచి 11వ అధ్యాయంలో విశ్వరూపాన్ని చూపించి విశ్వంలో ఉన్న చైతన్య రూపాన్ని అర్జునుడికి పరిచయం చేయటం జరిగింది అన్నమాట. పరిచయం చేసే సందర్భంలో అప్పుడు ఏం చెప్తాడు అంటే, ఈ సృష్టి అంతటా పిపీలే కాదు బ్రహ్మ పర్యంతము నేనే ఉన్నాను. నా యొక్క విశ్వరూపాన్ని ఇప్పుడు నేను చూపిస్తున్నాను. నీకు ఈ లోకంలో ఏది చూడబుద్దైతే దాన్ని నా రూపంలో చూద్దు. దీన్ని ఎలా అంటే మీకు ఉదాహరణకి విశ్వరూపం ప్రదర్శించాడు. ఎవరు విశ్వరూపం చూపించేది? ఎవరు? శ్రీకృష్ణ పరమాత్మ. ఎవరికి ఏమన్నాడంటే
నీకు ఈ లోకంలో ఏమి చూడబుద్ధి అయితే అది నాలో చూడు. ఎందుట్లోనే నాలోనే ఉంటున్నది. హిమాలయ పర్వతాలు చూడదలుచుకున్నావు, చూస్తే నాలో కనపడుతుంది. గంగా నది చూడదలుచుకున్నావు, నాలోనే కనపడుతుంది. లేదు పులులు చూడాలనుకున్నావు, నాలోనే కనపడుతుంది. అడవులు చూడాలనుకున్నావు, నాలోనే. సముద్రాలు చూడాలనుకున్నావు. ఈ లోకంలో ఏవేవైతే నువ్వు చూడాలనుకున్నావు, ఏహైకస్తం జగత్ కృష్ణం పశ్చాత్ సంచరాచరం మమ దేహే గుడాకేశ యచ్చామ్య ద్రష్టుమిచ్చసి. నా శరీరంలోనే నీకు కావాల్సినవన్నీ చూడంటాడు. ఒక రకంగా అయితే సాకారం. పూర్వ అధ్యాయాల్లో ఏమన్నాడు? 7వ అధ్యాయంలో సాకారం కంటే నిరాకారం ఉంటుందన్నాడు. సాకారం కంటే నిరాకారం ఉంటుందన్నాడు. ఈ సాకారము నిరాకారము అనేటటువంటి అంశము అందరికీ వచ్చే అంశమే. అందరికీ ఎప్పటికీ ఆఖరి దాకా కూడా ఈ అంశం మన ఇబ్బంది పెడతా ఉంటుంది. సాకారమా నిరాకారమా? భగవంతుడికి ఆకారం ఉందా లేదా? గుడికి పోవాలా వద్దా? గుడికి పోవాలా వద్దా? యజ్ఞం చేయాలా వద్దా? అది ఎప్పటికీ కూడా నడుస్తూ ఉంటుంది. భగవద్గీతలో మీకు 7వ అధ్యాయం గుర్తే ఉంటుంది. 7లో కొన్ని అంశాలు చెప్పి ఇప్పుడు 12లో భక్తి యోగంలో మన పిల్లల చదివిన కొన్ని ముఖ్యమైన శ్లోకాలు ప్రస్తావించి సుమారు గంటకి మరీ పెరిగితే ఆత్మనిర్భరం చెప్పండి. గంట లోపలనే ముగించే ప్రయత్నం చేస్తాం. మళ్ళీ ఉపదేశాలు ఇవ్వాలి. అందుకని గంట దాటితే ఎవరైనా సిగ్నల్ కొట్టాడు. అయితే భగవద్గీత 7వ అధ్యాయం ఏమన్నాడు? వాసుదేవ సర్వమితి స మహాత్మా సుదుర్లభ. పరమాత్మ ప్రపంచమందంతటా ఉన్నాడని తెలుసుకోవడానికి ఎన్నో జన్మల పుణ్యం పడుతుంది అన్నాడు 19వ శ్లోకం. మళ్ళీ మీకు ఇళ్లలో కనుక గీతా పక్కన ఉంటే మీకు సరదాగా కనుక చదువు సరదాగా జోకులు చెప్తాడు. విద్యాప్రకాశానందగిరి గారు కూడా జోకులు వేస్తాడు. మీ ఉపదేశాన్ని దొంగలు ఎత్తకపోతే, ఉపదేశాన్ని దొంగలు ఎత్తకపోయారు. కామై సైహృత జ్ఞానా ప్రపద్యంతే అన్య దేవత తం తం నియమమాస్తాయ ప్రకృత్యా నియతా స్వయం. బంగారం విలువైనదని నిజంగా అర్థమైతే బంగారం పారేసి ఇత్తడి ఎవరైనా ఇంటికి తెచ్చుకుంటారా? ఇది విద్యాప్రకాశానందగిరి గారు అడుగుతున్న మిమ్మల్ని ఒక ప్రశ్న. ఉపదేశం ఇచ్చారు మీకు. ఉపదేశం ఇచ్చారు, మీరు ఉపదేశం గూట్లో పెట్టారు. గూట్లో పెట్టడం అంటే ఏంటి అంటే, ఒకడు నీకు 1,00,000 రూపాయలు ఇచ్చింది అనుకోమ్మా, ఇస్తే నువ్వు పోతా గూట్లో పెట్టి ఇక మళ్ళీ ఏదో ఆ పని ఈ పని చేసుకుంటున్నావు. 2 నెలలకి గుర్తుకొచ్చింది, అమ్మాయి గూట్లో మొన్న 1,00,000 పెట్టా తీసుకురా అని నువ్వు అన్నావు. ఆ అమ్మాయి పోయింది, గూట్లో లేదు. ఇప్పుడు అది దొంగతనం ఎవరో తీసుకుపోయారు. తప్పెవరిది? నీదే తీసుకుపోయినోడిదే. నీదే తీసుకుపోయినోడిదే. నీది అశ్రద్ధ అయిన కారణం చేత, గుడ్లో పడేసి దాన్ని శ్రద్ధ చేయని కారణం చేత, డబ్బుల్ని బీరువాలో తీసుకోవాల్సిన వాటిని గూట్లో పెట్టిన కారణం చేత ఏమైంది? దొంగలు ఎత్తుకుపోయారు. చుట్టూ ఎందుకు తిరుగుతున్నారు అంతే. వాడు తీసుకున్నాడు ఉపదేశం, గుడికే మాట్లాడితే గుడికి పోతాడు. పొద్దున్న లేచిన కాడికి గుడికి పోతే వాడు ఉపదేశం తీసుకొని సుఖం ఏంటి? అయితే ఈ వ్యవహారం ఇక్కడ నడుస్తూ ఉందన్నమాట. మీరు మీ ఇంట్లో మీ తమ్ముళ్ళు పిల్లగాళ్ళు ఎవరు ఉంటే సినిమాకి పోతే మంచిది కాదు అన్నాను అనుకోండి.
సినిమా అమ్మ అమ్మ ఏ సినిమా పొమ్మంటే ఊళ్ళో ఇప్పుడు 2 ఆడుతున్నాయిగా అన్నాడు అనుకో, ఏం చెప్పాలి వాడు? సినిమాకి పోవద్దురా, సినిమాకి పోవడం తప్పురా, దాంట్లో అన్ని చెడు వంటలు ఉంటాయి, చెడు ఆహారాలు ఉంటాయి అని సోది వాళ్ళ చెప్పిన వాడికి బాగుపడతావు, వాడిని బాగు చేద్దాము, వాడిని నువ్వు బాగు చేద్దామని చెప్తే ఇది సర్లే కదా నాన్న, మరి ఇప్పుడు ఊళ్ళో 2 సినిమాలు ఆడుతున్నాయి, ఏ సినిమా పోతే బాగుంటుంది అంటావు అని అడిగితే మీరైతే ఏం చెప్తారంటే, కృష్ణుడు భగవద్గీతలో ఇలానో చెప్పాడు, సాకారం మంచిది కాదురా, దానివల్ల అంత ఫలితాలలో దానికి మోక్షం రాదు, అది పరిమితి కలిగినటువంటి ప్రయోజనాలే ఉంటాయి కానీ విస్తృత ప్రయోజనాలు ఉండవు చెప్పాడు. చెప్పాక అర్జునుడు ఏమని అడిగాడు, ఏ విగ్రహాన్ని పెట్టుకొని పూజించుకోమంటారన్నాడు. 4వ అధ్యాయంలో 2వ అధ్యాయంలో ఆత్మ ఇవన్నీ కూడా చెప్పి ఇని అర్జునుడు ఏమన్నాడు, ఏ విగ్రహాన్ని పెట్టుకోమంటావు అన్నాడు. అప్పుడు మనమేమంటాం తెలుసా, ఇప్పుడు నేను చెప్పిందంతా ఏంట్రా అని అంటావా మనం అన్నమాట. కానీ అర్జునుడితో శ్రీకృష్ణ పరమాత్మ ఏమన్నా అంటే, అర్జున ఓ భలే ఆలోచన వచ్చిందా నీకు, ఏంటి విగ్రహాలు పెట్టుకుంటావా ఏంటి? పెట్టుకుంటావు, భలే ఉంటుంది, పెట్టుకుందు వెళ్ళి నేను కూడా నన్ను హెల్ప్ చేయమంటావా? చేస్తాను. నేను నిజంగా భగవద్గీతలో 20వ శ్లోకం నుంచి చదువుతూ ఉంటాను, ఆశ్చర్యపోతాను శ్రీకృష్ణుడు తెలివితేటలకి. యో యో యామ్యాం తను భక్తంగా శ్రద్ధయార్చతి తస్యాచలం శ్రద్ధ తామేవ విదదామ్యహం. అంటే నీకు ఏ దేవుడి మీద ఇష్టం ఉంటే నేను ఆ దేవుడి మీదనే నీకు ఇష్టం కలిగేటట్టు నేను కూడా హెల్ప్ చేస్తాను. పెట్టుకో మంచిగా, విగ్రహాలు పెట్టుకో, మంచిగా పూజలు చేసుకో. మరి ఒక్క మాట చెబుతుంటావు, చెప్పు, నువ్వు ఏ దేవుడినైతే కొలుస్తున్నావో ఆ దేవుళ్ళని పుట్టించింది నేను, వాళ్ళకి శక్తి ఇచ్చింది కూడా నేను. సతయా శ్రద్ధయా యుక్త అస్య ఆరాధనమీహతే లభతే చ తతః కామాన్ కూడా నేనే. శక్తి ఇచ్చి నేను దేవతలకు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ చెప్పాను. మా వాళ్ళు నిన్ను కోరుకుంటారు, వేది దేవతలను వరాలు అడుగుతూ ఉంటారు. మా వాళ్ళకి చాలా కోరికలు ఎక్కువ, మళ్ళీ కోరికలతో పాటు తొందర ఎక్కువ, తొందరగా కావాలని కోరుకుంటూ ఉంటారు. నువ్వు ఏం చేస్తావు అంటే, మీరందరూ కూడా మా వాళ్ళు అడిగిన కోరికలు వెంటనే తీర్చండి అని నేను వాళ్ళకి చెప్పాను. దేవతలను పుట్టించిందే నేను, అట్లా అర్థమవుతుందా? దేవతలకు ఏమీ శక్తి లేని దేవతలకు శక్తి ఇచ్చింది నేను. మానవులు అడిగిన కోరికలన్నీ తీర్చమని వాళ్ళకి సలహా ఇచ్చింది కూడా నేను. 4వ అధ్యాయంలో 12వ శ్లోకంలో ఉంటుంది ఇదంతా. కాంక్షంత కర్మణం సిద్ధి కృష్ణ అన్నీ అక్కడ ఉంటుంది. అయితే ఇక్కడ క్షిప్రమికి మనుష్యలోకే, మనుష్య లోకంలో ఉండేటటువంటి మానవులకి తొందర ఎక్కువ. వాళ్ళు అడిగితే నువ్వు వెంటనే పని చేయబడ్డావు. అయితే దానికి ఇంకో కండిషన్ ఉందమ్మా, మనం అడిగిన వెంటనే దేవతల కోరికలు ఇవ్వటమా? ఇప్పుడు ఫ్యాన్సీ షాప్ ఉంది, అక్కడ అన్ని వస్తువులు అమ్ముతున్నారు, సబ్బులు కానీ లేకపోతే పంచదార, బియ్యం, గోధుమలు అన్నీ అడుగుతున్నారు. నువ్వు పోయి గోధుమలో బస్తా వేయాలను అనుకో, వేస్తా. లేదా పంచదార బస్తా వేయాలని అనుకో, వేస్తా. ఏముండాలి? అట్లనే మనము దేవతలను అడిగినా కూడా దేవతలు ఎప్పుడు ఇస్తారంటే నీ దగ్గర క్యాష్ ఉంటే. ఆ క్యాష్ పేరు పుణ్యము, ఆ క్యాష్ పేరు పుణ్యము. వెంటనే నువ్వు పోయి పక్కోడు 2 ఎకరాలని కొనాలని
దేవుడికి 5 కొబ్బరికాయలు కొట్టి రాగానే దేవుడు రిఫర్ చేస్తాడు, అసలు మీ దగ్గర పుణ్యం ఎంత ఉంది అని. పుణ్యం ఎంత ఉంది అంటే సరిపోనుంటే ఓకే, సరిపోను లేకపోతే పెండింగ్ పెట్టి ఏముండాలా? పుణ్యం ఉండాలి, ఉంటేనే పనులు అవుతాయి. మళ్ళీ ఇక్కడికి వస్తుంది, దేవతలను పుట్టించిందే నేను. మీరు బాగా అర్థం చేసుకోవాలి. మాట్లాడేవాడు మాట్లాడేవాడు కొద్దిగా ఇక్కడ ఒక ఎట్లా అంటే అమ్మా, ఇక్కడే అసలు మనం ఒక టెక్నికల్ పాయింట్ మర్చిపోతున్నాం. భగవద్గీతలో చెప్పింది, దేవతలను పుట్టించింది ఎవరు అర్థం కావాలి. దేవతలను పుట్టించింది ఎవరు? ఆత్మ. మామూలుగా ముండకోపనిషత్తులో ఉంటుంది, తస్మాచ్చ దేవ బహుధా సంప్రసూత. దేవతలందరినీ ఆయనే పుట్టించాడు, ఆ దేవుడే పుట్టించాడు. అట్లానే ఈ అందుకని ఇప్పుడు ఏం చెప్తున్నాడు అంటే, దేవతలను పుట్టించింది నేను, దేవతలకు ఆ శక్తులు ఇచ్చింది నేను, దేవతలు నీ వరాలు తీరుస్తారు ఎప్పుడు నీ దగ్గర పుణ్యం. సరే, ఇంకొక మాట చెప్తుంటావా? అంతవత్తు ఫలం తేషాం తద్భవత్యల్పమేధసాం. అసలు దేవతలే ఏది ఇచ్చినా అది పోయేదే. దేవతలకు నశించిపోయే ఇయ్యటమే తెలుసు. కాస్త ఒరిజినల్ ఇయ్యాలంటే నేను దేవతలంతా డూప్లికేట్ ఇస్తాను. డూప్లికేట్ అంటే నశించిపోయే అశాశ్వతమైన అవి ఇచ్చే శక్తి వాళ్ళకు ఉంది. శాశ్వతమైన మోక్షం ఇచ్చే శక్తి దేవతలకు లేదు. అంతవత్తు ఫలాం తేషాం తద్భవత్యల్పమేధసాం. అంతవత్తు ఫలం. అంతవత్తు ఫలం అంటే ఆది అంత్యము కలిగినటువంటి నశించిపోయే వస్తువులు, అవి దేవతలు ఇస్తారు. అయితే అర్జున, ఒక చోట అమ్మాయి నశించే వస్తువులు ఒక చోట ఉన్నాయి, నశించని వస్తువులు ఒక చోట ఉన్నాయి. ఒక 2 షాపులకు బోర్డులు పెట్టుకొని ఉన్నాయి. ఏమని? మా షాపులో బట్టలు వెంటనే వెలిసిపోతాయి, చిరిగిపోతాయి తొందరలో ఒకటి బోర్డు పెట్టుకున్నాం. ఇంకొకటి ఏం పెట్టాడు? మా షాపులో ఉన్నటువంటి బట్టలు మన్నిక ఎక్కువ ఉంటుంది, ఎక్కువ కాలం ఉంటాయి అన్న ఒక 2 బోర్డులు ఉన్నాయనుకో. ఏ బోర్డు కాడికి పోవాలి మనం? నశించిన కాడికి పోవాలి. కానీ బాగు ఇక్కడ నశించే వస్తువులు ఉన్నాయట, రంగెలిసిపోయే గుడ్డలు ఉన్నాయట. ఇన్నాళ్ళ దాకా నాకు తెలవలే. మీరు 10-11 అధ్యాయాలలో చెప్పినటువంటి మీ యొక్క సాకార రూపాన్ని పూజించడం మంచిదా? 2వ అధ్యాయంలో 4వ అధ్యాయంలో చెప్పినట్టుగా మీ యొక్క నిరాకార రూపాన్ని పూజించడం మంచిదా? 2 మీరు నాకు ఇక్కడ చెప్పినట్టు నాకు కనపడుతుంది. అదా ఇదా? ఇప్పుడు మనం తెలుసుకోవాల్సిన అవసరం, శ్రీకృష్ణుడు ఏం చెప్పాడు? మొదట నిరాకారాన్ని గురించి చెప్పాడు. ఏ త్వక్షరమనిర్దేశ్యమవ్యక్తం పర్యుపాసతే సర్వత్ర గమచింత్యంచ కూటస్థమచలం ధ్రువం. అమ్మ 12వ అధ్యాయం వచ్చిన వాళ్ళు ఉంటారు కదా, ఒకసారి 3వ శ్లోకం రిఫర్ చేసుకోండి. 3వ శ్లోకంలో నిరాకారం అంటే ఏమిటి, భగవంతుడు అంటే ఏంటి, భగవంతుడు ఎలా ఉంటాడు, భగవంతుడు ఎలా ఉంటాడు. నేను మళ్ళీ ఒకసారి మళ్ళీ సింపుల్ లాంగ్వేజ్. భగవంతుడికి 3 లక్షణాలు ఉంటాయి. 3 లక్షణాలు. 3 లక్షణాలు అంటే ఏంటి అంటే, ఆల్ పర్వేడింగ్ అంటే అంతటా ఉంటాడు, అంతటా ఉంటాడు. అంతే కదా. ఇప్పుడు మన ఊళ్ళో ఉన్నాడు, మీ ఊళ్ళో ఉండడా? ఇప్పుడు మా ఊళ్ళో ఉన్నాడు, ఇప్పుడు వైరాలో ఉన్నాడు, తిరుపతిలో ఉండడా, జగన్పేటలో ఉండడా, ఢిల్లీలో ఉండడా. మరి అడవిలో, చెరువులో
ఉంటాడు కదా, అంతటా ఉంటాడు. భగవంతుడు ఆయుష్ ఎంత అంటారు? మనకేదో ఆయన 100 ఏళ్ళు పెట్టి ఉంటుంది. ఎవరు మనకి పెట్టింది ఎవరు? మనకి పెట్టింది ఎవరు? మరి ఆయన మనం పెట్టద్దు. ఆయన మనం పెడితే ఎల్లెళ్ళు పెడదాం. అన్లిమిటెడ్. ఆయనకి సావే లేదు, మరణమే లేదు. అంటే ఆయన ఎప్పుడూ ఉంటాడు, అంతటా ఉంటాడు, ఎప్పుడూ ఉంటాడు. ఇక అందరిలో ఉంటాడు. ఇది కరెక్ట్ మైండ్. అందరూ కరెంటు బల్బులో ఉంది, ఫ్యాన్లో ఉంది, గ్రైండర్లో ఉంది, అన్నింటిలో ఉంది. ఏంటది? కరెంట్ ఉంటేనే ఎన్ని వెలుగుతుంది. అట్లానే భగవంతుడు కూడా అందరిలో ఉంటాడు, అంతటా ఉంటాడు. అందరిలో ఉంటాడు, అంతటా ఉంటాడు. ఇవి భాగవతంలో చిన్న చిన్న ఉపమానాల ద్వారా చెప్పిస్తారన్నమాట. ఆయన గారు అడిగినప్పుడు, హిరణ్యకశిపుల వారు అడిగినప్పుడు, ప్రహ్లాదుడు భగవంతుడు ఎక్కడ ఉన్నాడు రా అని అడిగినప్పుడు చెప్తాడు. కలడంబోధిన్ కలండు గాలి కలడు ఆకాశంబునన్ కుంభినిన్ కలడగ్నిన్ పవలన్ దిశలన్ దిశలన్ కర్జోత చంద్రాత్మలన్ కలడు ఓంకారమునన్. మీరు ఇక్కడ చూస్తే గాలిలో, నేలలో, నీళ్లలో, అగ్నిలో ఎవరున్నాడు? పరమాత్మ. సూర్యుడిలో, చంద్రుడిలో, నక్షత్రాలలో, పురుషునిలో, స్త్రీలో, అందరిలో ఉన్నాడు. ఇంకా మాట్లాడితే ఓంకారంలో కూడా ఆయన ఉన్నాడు. ఓంకారం పలకటానికి కారణం కూడా మా పరమాత్మే. మా పరమాత్మ ఉంటేనే ఓంకారం పలుకుతుంది. కలడు ఓంకారం అని అంటాడు. ఇంకా ఇంకో మాట ఏమంటాడు? మనం పశువులు కాసుకున్న పిల్లవాళ్ళు కూడా పాడుకునే పాట. ఇందు గలడందురేడను సందేహము వలన చక్రి సర్వోపగతుడు ఎందెందు వెతికి చూచిన అందరిగలడు దానవాత్మని నిండే. ఎక్కడెక్కడ వెతికి చూస్తే అక్కడే ఉంది. ఇప్పుడు రెండో ఐటమ్ ఏంటి? భగవంతుడు అంతటా ఉంటాడు, అంతటా ఉంటాడు. అంతటా అంటే ఉదాహరణ చెప్తున్నా. ఇప్పుడు సరే, నాలో ఉన్నాడు నీలో ఉన్నాడు. మరి మధ్యలో ఎక్కడ ఉన్నాడు? గ్యాప్లో ఉన్నాడు భగవంతుడు. గ్యాప్లో ఎక్కడ ఉన్నాడు? మరి ఏడి? నాలో అయితే నాకు కనపడుతుందో, నీలో అయితే నీకు కనపడుతుందో. మరి గ్యాప్ అదిగో అదే. ఆయన భూమి అందుండి భూమిని మోస్తూ ఉన్నాడు. అట్లానే నీటి అందుండి నీటిని ప్రవహింపజేస్తూ ఉన్నాడు. అగ్ని అందుండి అగ్ని చేత వస్తువులను కాలుస్తూ ఉన్నాడు. గాలి అందుండి గాలిని ఏం చేస్తూ ఉన్నాడు? ఒక చోట నుంచి వస్తువులు ఇంకొక చోటకి చేరుస్తూ ఉన్నాడు. ఆకాశం తెలుసా ఎవరికి? అక్కడే పైకి చూస్తాం ఆకాశం. అసలు ఆకాశం అంటే ఏంటి? మీకు భూమి తెలుసా? భూమి అంటే తెలుసు. నేల కింద ఉంటుంది, అది కింద వస్తువు పడితే కామని అంటుంది. భూమి తెలుసు, నీళ్ళు తెలుసు, అగ్ని తెలుసు, వాయువు తెలుసు. అద్భుతం ఏంటంటే ఆకాశం తెలుసా? ఆకాశం తెలుసా అంటే ఏంటి? ఆకాశం అంటే స్పేస్, ఖాళీ స్థలాన్ని ఆకాశం అంటారు. ఖాళీ. నీకు అసలు మనం ఈ లోకంలో తిరుగుతున్నామంటే ఆకాశం ఉండబట్టే. ఆకాశం లేకపోతే పోయిందే. ఎవరు ఖాళీ ఉన్నాగా వద్దా? ఆ ఖాళీ పేరే ఆకాశం. ఇట్లా అన్నిట్లో పరమాత్మ ఉన్నాడు అని చెప్పారు. రెండొచ్చింది. అంతటా ఉంటాడు, ఎప్పుడు ఉంటాడు. ఎప్పుడు
ఎందుకంటే మనకి 100 ఏళ్ళు కాబట్టి ఆయన కూడా 200 ఏళ్ళకే పోతుందామంటే కుదరదు కదా. ఇక ఆయన ఎప్పుడు ఉంటాడు, అంతా ఉంటాడు. ఇంకో అందరిలో ఉంటాడు. అంటే మనమందరం జీవించడానికి అవసరమైనటువంటి చైతన్య రూపమైనటువంటి ఆత్మగా ఆయన ఉన్నాడు మన దేహాలు. అహమాత్మ గుడాకేశ సర్వభూతాశయ స్థిత. నేను అందరిలో ఎలా ఉన్నాను? ఆత్మగా ఉన్నాను. అందరిలో నేను ఆత్మగా ఉన్నాను అని కూడా మనకు భగవద్గీతలో చెప్తాను. ఇలా మనలో ఆత్మగా కూడా పరమాత్మ ఉన్నాడు. ఈ రూపంగా మొత్తం 3 లక్షణాలు. ఏంటి భగవంతుడు 3 లక్షణాలు? 3 అంతటా ఉంటాడు. అంతటా అంటే మొత్తం ఆల్ పర్వేటింగ్. అన్నిట్లో ఉంటాడు. అన్నిట్లో అంటే అందరిలో ఉంటాడు. ఎప్పుడు ఉంటాడు. ఎప్పుడు కూడా శాశ్వత. ఇదే విషయం ఇప్పుడు ఇక్కడ 12వ అధ్యాయంలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్తూ ఉన్నాడు అన్నమాట. ఏ త్వక్షరం అక్షరం. అక్షరం అంటే క్షరము అంటే నశించదు. అక్షరము అంటే నశించదు. పరమాత్మ తత్వము ఎప్పటికీ కూడా నశించేది కాదు. అనిర్దేశ్యం. ఇట్టిది అట్టిది అని చెప్పడానికి వీలు. అవ్యక్తం. అవ్యక్తము అంటే కంటికి కనపడేది కాదు. సర్వత్రగం. అంతటా ఉంటుంది. సర్వత్రగం అంటే అంతటా ఉంటుంది. కూటస్థం. వికారరహితమైనటువంటి. అచలం. కదలిక లేనటువంటిది. సృష్టి లేనప్పుడు. ధ్రువం. ఎప్పుడూ ఉండదు. మళ్ళీ చెప్తున్నాను. ఏ త్వక్షరం అనిర్దేశ్యం అవ్యక్తం పర్యుపాసతే సర్వత్ర గమచింత్యం చ కూటస్థమచలం ధ్రువం. ఇవి లక్షణాలు. ఎవరి లక్షణాలు? భగవంతుడి యొక్క లక్షణాలు. తర్వాత ఇవి తెలుసుకోవాలి. ఇవి తెలుసుకోవాలి. హలో అద్రేశ్యం. అది కంటికి కనపడేది కాదు. అగ్రాహ్యం. చేతితో పట్టుకోవడానికి దొరికేది కాదు. అగోత్రం. గోత్రాలు లేవు. అవర్ణం అంటే బ్రాహ్మణ వైశ్య ఇట్లాంటి వర్ణాలన్నీ కూడా లేవు. తర్వాత ఇంటన్నారని ఇప్పుడు దీని మీద చెప్పాలి. ఇప్పుడు లక్షణాలు ఏంటంటే ఎవరు ముండకోపనిషత్తులో 1వ ఫస్ట్ ఖండం అని చెప్పి భూతయోని మనందరినీ పుట్టించింది అదేనట. ఏది? ఇది ఏంటి దాని లక్షణాలు? అది కంటికి కనపడేది కాదు. అదృశ్యం. అగ్రాహ్యం. పట్టుకుంటే దొరికేది కాదు. తదపాణి పాదం. కాళ్ళు లేవు, చేతులు లేవు. అచక్షు శ్రోత్రం. చెవులు లేవు, కళ్ళు కూడా లేవు. నశించేది కాదు. అది దాని నుండే ఎవరు పుట్టారు? మన 84 లక్షల జీవరాశులు పుట్టినాయి. ఇది ఉపనిషత్తు. ఇది అర్థం అవుతుంది. అర్థం అసలు అయ్యేటట్టు చెప్పిందంటారా? అసలు ఎట్లుంటుందా? ఎక్కడ వాడు ఉపనిషత్తులను అదృష్టం ఏదో పెట్టుకొని వాడు రాస్తే మనకి కళ్ళు చేతులు లేవు. కళ్ళు లేవాయి, చెవులు లేవాయి, కాళ్ళు లేవాయి, చేతులు లేవాయి, ఆకారం లేదా, ఏమి లేదా, తరుపుదల లేదా. మనందరికీ కారణం మనందరి సృష్టికి కారణం
చర్చ జరుగుతా ఒక గురువు శిష్యుడు మధ్య. శ్వేతకేతు ఉద్దాలకుడు చాందోగ్యోపనిషత్తు ఇది చర్చ నడుస్తూ ఉంది. గురువు గారు ఇట్లా పుంకారుగా చెప్తా ఉన్నాడు. శిష్యుడు అడిగాడు, అదేంటండి అత్యంత గురువుది సుసూక్ష్మతరం, అంత సూక్ష్మంగా ఉన్నది 84 లక్షల జీవరాశులు పుట్టిస్తుందని మీరు చెప్తే అది ఎట్టా కుదురుతుందండి అని శిష్యుడు అడిగాడు. ఇప్పుడు గురువు గారు అన్నాడు, అరే ఒక మర్రి పండు తీసుకురా, దాన్ని పగలగొట్టు. ఏముంది ఒక విత్తనం తీసుకో, దాన్ని పగలగొట్టు. ఏమి విత్తనం పగలగొట్టే ఏముంది? విత్తనం పగలగొడితే నీకైతే కనపడకుండా ఏదైతే ఉందో దాంట్లో నుంచే మర్రి వృక్షమంతా వచ్చింది. మర్రి వృక్షం రావడానికి కారణమైనటువంటి మర్రి విత్తనం అనుకో, లేదా రావి చెట్టు కారణమైన రావి చెట్టు విత్తనం అనుకో. ఆ విత్తనం పగలగొట్టినాం. పగలగొడితే ఏముంది అక్కడ? ఏమీ లేని మర్రి విత్తనంలో నుంచి మర్రి వృక్షం ఎలా ఉందో, ఏమీ నీకు అర్థం కానటువంటి ఆ పరమాత్మలో నుంచి 84 లక్షల జీవరాశులు పుట్టాయి. సరే, పక్కకి ఏమైనా వేరు మనకు తెరవట్లేదు కానీ మళ్ళీ మూడో శ్లోకం వచ్చాలి. 12వ అధ్యాయం 3వ శ్లోకం రైట్. ఏ అక్షరం అంటే అర్థం ఏంటి? నశించండి. అనిర్దేశ్యం అంటే ఏంటి? ఇట్టి దగ్గర చెప్పుటానికి వీలు లేదు. అవ్యక్తం అది కనపడేదే కాదు. సర్వత్రగం అంతటా ఉంటుంది. కూటస్థం వికారరహితమైనటువంటి, అచలం చలనము లేనటువంటి, ధ్రువం నిశ్చయం. అయితే ఇప్పుడు ఇది తెలవాలి. ఏది? దేవుడు అంటే ఈ విషయాలు తెలవాలి. దేవుడు ఇట్లా ఉంటాడు. దీస్ ఆర్ ది క్వాలిటీస్ ఆఫ్ ది గాడ్. భగవంతుడు యొక్క లక్షణాలు. మరి అవి తెలుసుకున్నాక మనం ఏం చేయాలి? మనం తెలుసుకున్నాక మనం ఏం చేయాలో చెప్పాడు. జస్ట్ మోక్షం ఎంత తేలికంటే కృష్ణుడు చెప్పాడు 4వ శ్లోకం 12వ అధ్యాయం 4వ శ్లోకం. మోక్షం మీ అరిచేతిలో పెట్టాడు. ఏమి లేదు, 3 క్వాలిటీస్, 3 పనులు చేస్తే నీకు మోక్షం. సంయమేంద్రియ గ్రామం సర్వత్ర సమబుద్ధయః తే ప్రాప్నువంతి మామేవ సర్వభూతైతే రతాః. జస్ట్ మోక్షం రావాలంటే 3వ శ్లోకంలో చెప్పిన జ్ఞానము కలిగి, 4వ శ్లోకంలో చెప్పినటువంటి ఏం కలిగి ఉండాలి? ఈ 3 లక్షణాలు. ఏంటా లక్షణాలు? ఇంద్రియ నిగ్రహము, సంయమేంద్రియ గ్రామం. ఇంద్రియాలు ఒక్కోసారి ఏం చేస్తాయంటే అవి కావాలి ఇవి కావాలని అడుగుతూ ఉంటాయి. అడిగితే ఇప్పుడు ఇతను ఏం చేయాలి? కొన్నింటిని వద్దనే ఆపగలగాలి. ఇంద్రియాలు చెప్పినట్టు మనస్సు వినకూడదు. ఇంద్రియాలు కొన్ని ఏవేవో పిచ్చి కోరికలు కోరుతాయి. ఇతడు ఇప్పుడు ప్యాకాట్ ఆడటం అలవాటైన ఉంటాడు, లేకపోతే డ్రింక్ అలవాటైన ఉంటాడు, స్మోకింగ్ అలవాటైన ఉంటాడు. లేదు మీకు పిండి పదార్థాలు ఇంట్లో ఉండేటటువంటి వస్తువులు, అమ్మ పలానా తింటే ఎలర్జీ వస్తుందని తెలిసినా అదే తినబుద్ధి కావడం, పలానా తింటే గ్యాస్ వస్తుందని తెలిసినా అదే రోజు వండుకొని తింటాం. ఇవన్నీ కూడా ఏవైతే ఉన్నాయో ఇంద్రియ నిగ్రహము లేకపోవడం. ఇంద్రియ నిగ్రహం అంటే సంయమేంద్రియ నిగ్రహం. మనకి ఇబ్బంది కలిగించే అంశాల వైపు మన బుద్ధి పోనీయకుండా ఉండడం. 2వ అంశం సర్వత్రా సమబుద్ధయ. చూడండి, సుఖమయందు దుఃఖమయం, సుఖమయందు దుఃఖమయం సమబుద్ధిగా. ఇది భగవద్గీతలో 10 సార్లు వచ్చింది, ఇంకా ఎక్కువ సార్లు వచ్చింది.
లబ్ధం వా నలబ్ధం వా స్వల్పం వా బహుళం కదా గురిగీతలో కొద్దిగే రాని మరింతే రాని. నీకు అనుకున్న పని జరిగినా జరగకపోయినా నీకు ఏముండాలి? ఆందోళన ఉండకూడదు. దుఃఖే సద్విఘ్నా సుఖేషు విగత గృహ. ఇట్లా ఉన్నారు. సుఖ దుఃఖములందు సమస్య, సుఖ దుఃఖములందు సమస్య. నేను ఒకసారి ఎప్పుడు చెప్తా ఉంటా, మీ అందరికీ గుర్తుండే ఉంటుంది. ఇప్పుడు కూడా ఒక 1000 కోట్ల ఫ్యాక్టరీ కాలిపోతుంది, ప్లాస్టిక్ ఫ్యాక్టరీ. ఓనరుకి ఎవరో చెప్పారు మన ఫ్యాక్టరీ కాలిపోతుంది, ఏంద్రా ఫ్యాక్టరీ కాలిపోతుంది. అమ్మగారు ఏడుందిరా, ఇంట్లో అన్నం వండుతున్నారు. తొందరగా పిలిచారు. అప్పుడు ఇంత ఫ్యాక్టరీ కాలిపోతుంది, ఇంత వెళ్తురు ఎప్పుడు చూస్తుంది, ఇంత మంట కానీ ఇంత ఫ్యాక్టరీ కాలిపోయేది కానీ పోయి పిలిచారు. అప్పుడు చూసుకుంటారు. అంటే వాడు ఫ్యాక్టరీ కాలిపోవటం కానీ అంతగా పట్టించుకోవాలి. అది సుఖ దుఃఖంలో సమస్య. తర్వాత ఇంకొక 3వ లక్షణం సర్వభూత హితేరత. అన్ని ప్రాణులకు నీకు చేతనైనంత సహాయం చేయాలి. ఆ 3 ఒకటోది ఏంటి చెప్పండి? ఒకటోది ఏంటి? ఇంద్రియ నిగ్రహం. రెండోది ఏంటి? సమస్య. మూడోది ఏంటి? ఇతర ప్రాణులకు నీకు చేతనైనంత మేలు చేయడం. సర్వభూత హితేరత. మీకు అర్థం ఈ 3. ఇందాకటి నాలెడ్జ్ ఉంది, ఇప్పటి 3 లక్షణాలు ఉంటాయి. వీడికి మోక్షం రావడానికి దేవుడితో కూడా పని లేదని భగవద్గీత. నువ్వు దేవుడికి కూడా దండ పెట్టాల్సిన పని లేదు, దేవుడితో కూడా నీకు పని లేదు. ఈ పైన నాలెడ్జ్ ఉండటం, కింద ఉన్న ఆచరణ కలిగి ఉండటం అర్థమవుతుందా? ఏమని 3 లక్షణాలు కలిగి ఉండటం. ఇంద్రియ నిగ్రహం కలిగి ఉండటం, సుఖ దుఃఖాలయందు సమస్య. తర్వాత సరే, ఇది ఎట్లయిపోయింది? ఇది సాకారం. సాకారంలో ఏంటి? ఇలా కలిగి ఉన్నారు. ఇక నిరాకారం. సాకారంలో ఉండేవాళ్ళు వాళ్ళకి నేను కావాలి. ఎవరికి? సాకారంలో ఉండే వాళ్ళకి నేను కావాలి. నిరాకారంలో ఉండే వాళ్ళకి నేను, నాతో వాడికి పనే. ఇక నిరాకారం. సాకారమైనటువంటి ఒక దేవుణ్ణి సెలెక్ట్ చేసుకోవాలి. ఆ దేవుడిని సెలెక్ట్ చేసుకున్నటువంటి ఆ దేవుణ్ణే ఇష్టం వచ్చినట్టు కొలుస్తూ ఉంటే, ఆ దేవుడి విషయాలకే అన్నీ చేసిన పనులన్నింటినీ ఆ దేవుడికి ఏదో సర్వాణి కర్మాణి పై సన్యాసి అత్యాత్మ నిరాశి నిర్మాణ రూపాయి అని చెప్తాడు. అట్లా కనుక చేసుకున్నట్లయితే తేషామహం సముద్ధర్త మృత్యు సంసార సాగర భవామి నచరాత్మార్థ మయా వేసిద్ద. అటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో, వాళ్ళు ఎవరైతే సాకారం చేసుకుంటూ ఉంటారో, ఆ సాకారం మీద దృఢమైన భక్తి కలిగి ఉంటుందో వాళ్ళను నేనేం చేస్తాను? అప్పటిదాకా వాళ్ళు జనన మరణాల మధ్య పుట్టి చనిపోతూ ఉంటారు. ఆ జనన మరణాల మధ్య పుట్టి మునిగి తేలుతూ ఉన్నటువంటి వాళ్ళని నేను లేపుతాను. లేపి వాళ్ళకి మోక్షాన్ని ఇచ్చే ప్రయత్నం చేస్తాను. ఎప్పుడు? సాకారం మీద భక్తి బాగా కుదరటంలో కూడా మామూలుగా కుదరటం లేదు. అనన్యేనైవ యోగేన మాం ధ్యాయంతా ఉపాసతే. నన్నే గుడిగా పెట్టుకుని ఆ సాకారాన్ని, ఆ సాకారం
పూజ కనుక సక్రమంగా చేస్తే ఇది ఒక ఎలిమెంట్. ఇది సాకారము నిరాకారము అంటే ఇక థర్డ్ ఐటమ్ ఇంకోటి సాకార నిరాకారాలు చెప్పి నేను క్లోజ్ చేస్తాను. ఎందుకంటే ఇది చెప్తే అవుతుంది. ఇది కూడా 12వ అధ్యాయం వచ్చిన వాళ్ళు ఎవరైనా రాండమ్మా. 12వ అధ్యాయం వచ్చిన వాళ్ళు అమ్మా, ఇప్పటిదాకా నేను చెప్పింది అర్థమైంది, అర్థం కాలేదు, సాకారం అన్నారు, నిరాకారం అన్నారు, ఏదో ముందుకు అన్నాడు, దేవుడు అన్నాడు, అక్కడేదో కూర్చో రాయన్నాడు. ఈ 100 వదిలేయండి. 100 వదిలేస్తే ఇప్పుడు చెప్పేది 10 నిమిషాలు ఉంటే సాకారం నిరాకారం నీకు అర్థం కాకపోతే మళ్ళీ చెప్పు. ఇప్పుడు అర్థమయ్యేటట్టు శ్రీకృష్ణుడు భగవద్గీత 12వ అధ్యాయం 8వ శ్లోకం. 8వ శ్లోకం. ఒక్క నిమిషం ఆగండి. మై బుద్ధి నివేశయ నివసిష్యసి మయ్యేవ అత ఊర్ధ్వం న సంశయః. మయ్యేవ మన ఆలస్యం మై బుద్ధి నివేశయ నివసిష్యసి మయ్యేవ అత ఊర్ధ్వం న సంశయః. నాయందే నీ మనస్సును ఉంచుము, నాయందే నీ బుద్ధిని ఉంచుము. నాయందే నీ మనస్సును, నాయందే నీ బుద్ధిని ఉంచుము. ఉంచితే ఇక నువ్వు వెనక్కి చూసుకునే పనే కాదు, నీకు మోక్షం వచ్చేస్తుంది. నాయందే అంటే ఆత్మయందు. నేను అని భగవద్గీతలో నేను ఎక్కడైనా చెబితే అది ఆత్మ అనుకోండి అని 14వ అధ్యాయంలో చెప్పాను. నేను అంటే ఆత్మ అని అనుకోండి. బ్రహ్మణోహి ప్రతిష్టాహం. నాయందే అంటే ఆత్మయందే. ఆత్మయందే నీ మనస్సు ఉంచము, నీ బుద్ధిని ఉంచము. అర్జునుడు అట్లా కుదరటం లేదండి. ఆత్మయందే నా మనస్సు బుద్ధులను ఉంచడం కుదరటం నాకు కుదరటం. అత చిత్తం సమాధాతుం న శక్నోషి మై స్థిరం అభ్యాస యోగేన తతో మామిచ్చాప్తుం ధనుంజయ. నా యందు మీ మనస్సు ఉంచటానికి కుదరదు. ఉంచటానికి ట్రై చేయి. ఉంచటానికి అర్జునుడు కుదిరేటట్లేదు. నా యందు మనోబుద్ధులను ఉంచుము. 8వ శ్లోకం. నా యందు నీ మనోబుద్ధులను ఉంచుటకు ప్రయత్నం చేయము. 9వ శ్లోకం. 8 కుదరదన్నాడు, 9 కూడా కుదరదన్నాడు. అప్పుడు ఏమన్నాడు? అభ్యాసేప్యసమర్థోసి కర్తుం మద్యోగమాశ్రితః. ఏమన్నాడు? ఇలా అభ్యాసేప్యసమర్థోసి. అభ్యాసం చేయటం కుదరకపోతే నువ్వు ఏం చేయాలి? అప్పుడు గుడికి పోతున్నాడు. మీరు గీత గుళ్ళకు పోమన్నాడు. గుళ్ళకు పోయి పూజ, వ్రతము, కీర్తన, ధ్యానము, జపము, తపము మొదలైనటువంటి సమస్తం లోకంలో నేను చేసుకోమన్నాడు. ఏది నీ కంటికి కనపడితే అది చేసుకోమన్నాడు. ఎప్పుడు ఆత్మయందు మనస్సు నిలకడ చేసుకో, నన్ను తలుచుకో అన్నాడు భగవద్గీతలో కృష్ణ 12. ఈ రకంగా మనము ఫైనల్ ఎండింగ్ ఏంటంటే నిరాకారము సాకారము అనేటటువంటి రెండింటిలో స్పీకర్ పెట్టండి. స్పీకర్ పెట్టండి. జపము, ప్రార్థన, కీర్తన, భజన, పూజ, వ్రతములు ఉన్నవి వారిని భగవత్ప్రీత్యర్థులు గావించుచుండవలెను. ఎవరికైతే ఆత్మ
ఆత్మయందు వారికి మనస్సు కుదరలేదో, ఎవరికి వారు ఆత్మను చింతించడం సాధ్యం అవ్వటం లేదో వాళ్ళు ఏం చేయాలి? జపం చేసుకోవాలి. ఏం చేసుకోవాలి? జపం. తర్వాత ప్రార్థన చేసుకోవచ్చు. కీర్తన తర్వాత కీర్తన భజన చేసుకోవచ్చు. భజన కూడా భజన కీర్తన పూజ పూజలు ఇంట్లో పటాలు పెట్టుకొని మంచిగా పూలు తెచ్చి అక్షంతలు తెచ్చి నైవేద్యాలు వచ్చి వండుకొని హాయిగా సంతృప్తి వ్రతములు వ్రతాలు సత్యనారాయణ సంవ్రతం ఇంకేదో వ్రతాలు ఉంటాయి. ఆ వ్రతాలన్నీ మంచిగా చేసుకోవచ్చు. వారిని భగవద్గీత మళ్ళీ వాడు చెప్తున్నా, ఆత్మయందే మనస్సు ఉంచాలి. ఆత్మయందే మనస్సు ఉంచడం కుదరకపోతే ఏం చేయాలి? మనసును ఆత్మయందు ఉంచుటకు ప్రయత్నించాలి. ఆత్మయందే మనస్సు ఉంచడం ప్రయత్నం కుదరకపోతే అప్పుడు జపము, కీర్తన, పూజ, వ్రతము, భజనలు ఇవన్నీ చేస్తున్నాను. ఇప్పుడు దీన్ని బాగా అర్థం చేసుకోవాలి. మళ్ళీ సంతుష్ట తస్య కార్యం లింగతే అని కూడా 3వ అధ్యాయం 17వ శ్లోకం. కాబట్టి అంటే ఏంటి? ఆత్మయందే ఇష్టం కలిగి ఉంటే, ఆత్మ జ్ఞానంతో తృప్తి కలిగి ఉంటే వాడు ఈ లోకంలో చేయాల్సింది అని కూడా చెప్పడం జరుగుతుంది. సరే అమ్మా, ఉపన్యాసం అయిపోయింది. ఉదాహరణకి నేను వచ్చిన చెప్పి మాట ముగిస్తాను. ఒక తండ్రి చనిపోయాడండి. తండ్రి చనిపోయాడు. ఆ కొడుకు కోడలు అమెరికా నుంచి వచ్చారు. ఈయనకి ఆర్తి ఎక్కువ. ఏదో మా నాన్న అక్కడ మనం ఆచారం ఉంది కదా, దింపుడు కన్నా మనం పెడతారు కదా, 3 చోట్ల ఆపి చుట్టూ తిరిగి ఆయన పేరు పెట్టి పిలుస్తారు. రంగయ్యో రామయ్యో అని ఆయన పేరు పిలుస్తారు. ఈ కొడుకు ఏంటి, అప్పుడే అమెరికా నుంచి వచ్చాడు. తండ్రి మీద ఫీలింగ్ ఎక్కువ, బాధ ఎక్కువ. ఇక పెద్దగా నానా నానా అని పేరు పెట్టి పెద్దగా అరుస్తున్నాడు. అరుస్తుంటే భార్య పక్కన కలిసి, ఏంది అరుస్తున్నావు? నిజంగా లేచినట్టయితే మనం ఉంటాం. ఇక్కడ మనకి సెలవులే సరిగ్గా లేవు. ఏంది సచ్చిందాక అరుస్తుందో చిన్నగా వెళ్ళవచ్చుగా. జయ అచల సభ్యులు అమ్మ, ఇది ఒక అవకాశం మనకి, యూటిలైజ్ చేసుకున్నాం. మీరెవరైనా మీకు ఈ వేదాంతానికి సంబంధించి ఎటువంటి డౌట్ ఉన్నా, ఎటువంటి సందేహం ఉన్నా నన్ను అడిగితే దానికి జవాబు ఏ పుస్తకంలో ఉందో చెప్తా. అది ఇట్టా అని నేను నా ఇష్టం వచ్చినట్టు చెప్తాను కదా. దానికి ఆన్సర్ భగవంతుడు ఎక్కడ చెప్పిందో ఏది కూడా నేను మీకు చెప్పగలను. తర్వాత మీకెవరికైనా ఉత్సాహం ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే నేను కాసేపు అది చెబుతాం ఇది చెబుతాం అని మీకు అనిపిస్తే వచ్చి మీరు కూడా చెప్పవచ్చు.